ఈరోజు మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే అనమాట. మా రేయాన్స్‌ది. చాలా గ్రాండ్‌గా, హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అయితే ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే అసలు ఈసారి ఏమైందంటే అందరికి హెల్త్ బాగోలేదనమాట. మా జష్యూతో స్టార్ట్ అయింది. అది కాస్త జష్యూకి కూడా అస్సలు తగ్గలేదు. ఇంకా ఫీవర్ తగ్గింది కానీ కాఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది అందరికీ. చిన్నోడికి కూడా వచ్చింది. నాకు భయంకరంగా థ్రోట్ పెయిన్ ఉందనమాట ఇప్పుడు కూడా. అసలు ఇంకా అస్సలు ఇష్టం లేదు. హ్యాపీనెస్ లేదు. పిల్లలిద్దరూ గూడా ఇది ఫోటోషూట్ కోసం తీసుకున్న డ్రెస్ అనమాట. అది అప్పుడు యూజ్ చేయలేదని జెప్పి నేను ఇప్పుడు వేశాను. జస్ట్ ఫోటోస్ అయినా తీసుకుంటారని. అస్సలు వాళ్ళు గూడా అంత హ్యాపీగా మూడ్‌లో అయితే లేరనమాట. ఎవరైనా అంతే హెల్త్ బాలేకపోతే ఎవ్వరికీ అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు. సో, నాకు కూడా కేక్ కూడా వద్దులే ఎందుకు అనవసరం ఇది. మళ్ళీ తెస్తే చాలా తినేస్తాడు జష్షు గూడా. మళ్ళీ కాఫ్ వస్తది ఇద్దరు పిల్లలకి కూడా అని చెప్పేసి నేను కామ్ ఉందాం అనుకున్నా. కానీ జష్షు మాత్రము నేను చిన్న పీస్ తింటాను నాకు కావాలి కేక్ అన్నాడనమాట. సరేనే అని లంచ్కి అయితే బిర్యానీ ఆర్డర్ చేశాము. ఆంటీకి జష్షుకి వాళ్ళకి. నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నేను ఇడ్లీ సాంబార్తో ఇంట్లోనే చేసుకున్నాను. నా బయట అయితే చాలా భయం ముందే ఇన్ఫెక్షన్ ఉంది దానికి తోడు. ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే మేము ఎప్పుడో తీసుకున్నాము లాంగ్ బ్యాక్. ఇవి ఈసారి వేద్దాం బర్త్డేకి అని చెప్పి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి మా తమ్ముడు వాళ్ళు తెచ్చిచ్చినవి కూడా. కాకపోతే అవి చాలా లూజ్ ఉన్నాయన్నమాట. అందుకని అసలు వేయలేదు అది. సో, ఇదైతే తీసి 1:00 అయితే బయట వచ్చామన్నమాట. జస్ట్ కొన్ని ఫొటోస్ అలా దిగుతాము తీసుకుందాం అని చెప్పేసి. భయంకరమైన గాలి అనమాట. నేనైతే ఒక్క ఫోటో దిగడానికి కూడా లేదు. అసలు చాలా అంటే చాలా గాలి వచ్చింది. సరే వాళ్ళిద్దరిని అయితే తీద్దాము. అన్నదమ్ముళ్ళు ఎప్పుడు హ్యాపీగా కలకాలం లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలి అనేసి అనుకొని ఆలోచనలోనే ఉంటుందన్నమాట మైండ్ ఎప్పుడైనా. ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు పుడితే ఎప్పుడు 99% అండి. చాలామంది అనేది ఏంటంటే అన్నదమ్ముల్లా ఇంకంతే ఇంకంతే అంటే ఇంక అర్థం చేసుకోండి మీరే. సో, నా పిల్లలు ఎప్పటికీ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను నేను. సో, ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మంచిగా కుదిరింది. సో, ఇంకా ఆడుకుంటున్నాడు. 1:00 అయితే వచ్చాం బయట. అయినా కూడా ఎండలేదనమాట. నేను జష్షు అయితే కేక్ తీసుకొని వద్దామని చెప్పేసి వచ్చాము. అక్కడి నుంచి కొద్ది దూరం అనమాట నడిచి వచ్చేసామన్నమాట. చిన్నోడైతే ఆంటీని పెట్టేసి వెళ్ళాము. ఇక్కడికి వచ్చాము. వాళ్ళేంటంటే పెద్ద షాక్ ఇచ్చారు మాకు. అంటే ఈరోజు ఫ్రైడే కదా మామూలుగా వాళ్ళు ప్రేయర్కి అలా వెళ్ళారనుకుంటాను. మళ్ళీ కాల్ చేస్తే ఒక 10 మినిట్స్ వస్తామని చెప్పారు. సో, వాళ్ళు వచ్చిన తర్వాత మా వాడైతే అసలు ఇంకా బాగా కనిపిస్తుంది కేకులు ఇవి ఇవి అని చెప్పి అస్సలు అస్సలు ఆగలేదు హ్యాపీనెస్. ఎంత హ్యాపీనెస్ అంటే కేక్ 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 అంటున్నాడు అనమాట. నా భయం ఏంటంటే తీసుకెళ్ళగానే ఒక పీస్ చిన్న పీస్ ఇచ్చేసి మిగతా అంతా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాము మళ్ళీ కాఫ్ ఎక్కువ అవ్వకుండా అనేసి. అది ఇంకా పైన అసలు రాలేదు ఫుల్గా అయినా కూడా తోసేస్తున్నాడు. సరే అని ఇవి అవి అని చూపిస్తున్నాడు కేక్స్. చాలా అంటే వీడియో నేనే తీయాలి. ఫ్రంట్ కెమెరా పెడితే అంత సరిగ్గా రాలేదనమాట. అందుకనేసి నేను వీడియోలో కనబడట్లేదు. సో, హ్యాపీగా మేము ఇది లాస్ట్ టైం తీసుకుందా నాకు పెద్దగా ఈ కేక్స్లో ఫ్లేవర్సు ఇట్లాంటి మామూలుగానే ఈ స్వీట్ ఇలాంటివన్నీ నచ్చదు. బట్ హనీ ఆల్మండే ఆర్డర్ చేసామన్నమాట 1 kg. బట్ తీసుకునేసి ఇక్కడ నేమ్ అయితే రాయలేదన్నమాట. మేము వచ్చాక ఏం రాయాలని అడిగారు. సో, హ్యాపీ బర్త్డే లిటిల్ ప్రిన్స్ రేయాన్స్ అని చెప్పాను. సో, జస్ట్ లిటిల్ ప్రిన్స్ రేయాన్స్ అనేసి రాశారనమాట. రాసిన తర్వాత మేమైతే ఇంకా దాన్ని ప్యాక్ చేసుకునేసి తీసుకొని వచ్చేసాము ఇంటికైతే. ఇంటికి వచ్చేసిన తర్వాత మేము త్వరగా అప్పుడే అంటే మా చిన్నోడికి బాగాలేదనమాట. నైట్ అయితే ఫుల్ వామిట్ చేసేసుకున్నాడు. సో, అందుకని పొద్దున్న సరిగ్గా నిద్ర లేదు. త్వరగా కట్ చేస్తే ఆల్మోస్ట్ 2 3 కట్ చేసామన్నమాట. అందులోనూ క్లౌడీగా ఉండింది కాబట్టి మళ్ళీ వెలుతురు కూడా రాదు. జనరల్గానే నాకు వెలుతురు అంత రాదనమాట. మేము ఉండేదే ఫస్ట్ ఫ్లోర్లో. అస్సలు రాదు ఈ బెంగళూరు క్లైమేట్కి అయితే. సో, ఇంకా మళ్ళీ ఆర్ఫనేజ్ వాళ్ళకి కూడా నేను చెప్పాము. వాళ్ళు అంటే జస్ట్ వీడియో పంపించమని చెప్పామన్నమాట. నేను ఈసారి బెంగళూరులో అయితే డొనేట్ చేయలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట హైదరాబాద్లో అమ్మ ఒడి ఆర్ఫనేజ్ అనేసి. 45 కిడ్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ లేని వాళ్ళు అలాంటి కిడ్స్కి ఫుడ్ డొనేట్ చేసామన్నమాట ఈరోజు. 45 కిడ్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కలిపి 6500 అయితే డొనేట్ చేశాను ఈరోజు.
హ్యాపీగా వాళ్ళైతే మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీరు లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో చెప్తారు విషెస్. ఇక్కడైతే నేను మా ఫుల్ వీడియో అయితే నేను ఆంటీకి ఇచ్చాను, కానీ కెమెరా అంత సరిగ్గా తీయలేదనమాట. మొత్తం చెయ్యి అడ్డం పెట్టేశారు, పాపం తెలియదు కదా ఆంటీకి. సరే అని చెప్పి ఇంకా ఒకరొకరు మార్చుకుని ఇట్లా తీసామన్నమాట, ఏదో వచ్చినంతలో రానిలే అని చెప్పేసి. మొత్తానికైతే ఈ కేక్ కటింగ్ అయిపోయింది. తిన్నాడు, ఒక 2 పీసెస్ వరకు అయితే తిన్నాడు పెద్దోడు. మొత్తము పీసెస్ అంతా కట్ చేసి కింద సెక్యూరిటీ అన్న వాళ్ళకి, ప్లస్ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం కాలనీకి అంతా సెక్యూరిటీ వాళ్ళు 2-3 ఉన్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట తీసుకెళ్ళి. అదైతే ఏం ఫోటో కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు. నాకు ఎవరికైనా సరే ఫుడ్ పెట్టించిన, బట్టలు, లేకపోతే వాళ్ళ అవసరం ఏదైనా నీడ్స్ అనమాట, తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి, అలాంటి నీడ్స్ ఏదైనా చేస్తే మనకు ఉన్నంతలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుడ్ అయితే పెట్టిస్తాను ప్రతి సంవత్సరము, అదే మా వల్ల అయ్యేది. నా పిల్లలిద్దరూ 10 మందికి హెల్ప్ చేసేలాగా ఎదగాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఎంత బాధ వచ్చినా ఆ బాధని తట్టుకునేంత ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోవాలని జీవితంలో ఆకాంక్షిస్తున్నాను నేను. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.